విభజన జరిగేటప్పుడు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే నిరాశపరిచే విధంగా వ్యవస్థ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్ నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్ చేపట్టారు. ప్రస్తుతం కర్నూలులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మొత్తం మీద చూసుకుంటే జిల్లాలో ఉదయం నుండి వైఎస్ఆర్సీపీ నేతలంతా రోడ్డు పైన చేరుకొని బంద్ను చేపట్టడం జరిగింది. ఏ విధంగానైనా కానీ ప్రత్యేక హోదా కల్పించాలని ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు పోరాడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఈ రోజు ఈ పరిస్థితికి రావడం గల కారణం ఏమంటారు? ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర ప్రజలను దగా చేసి మోసం చేసినారు. ఆ రోజు పార్లమెంట్లో కానీ మోడీ చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో కానీ ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పినారు. అటువంటిది లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా సంజీవిని అని మాట్లాడుతున్నారు. ఆ రోజు తిరుపతిలో చెప్పినప్పుడు తెలీదా సంజీవినా కాదా అనేది. ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు ప్యాకేజీల ద్వారా ఏదో డబ్బులు తెచ్చుకొని మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు పంచుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన లేదు. ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ప్రత్యేక ప్యాకేజ్ అని జిల్లాకు 50 కోట్లు ముష్టి వేసి ఈరోజు జిల్లా ప్రజలందరినీ కూడా రాయలసీమ ప్రజలను అవమానించినారు. అట్లా కాకుండా వెంటనే మాకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి 24,000 కోట్ల రాయలసీమ అభివృద్ధికి అడగడం జరిగింది. ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలి. అలాగే ప్రత్యేక హోదా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు ప్రత్యేక హోదా సాధించలేకుంటే మేమే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను సమీకరించి ప్రజల మద్దతుతో ప్రత్యేక హోదా సాధించి తీరుతాము. ఈ రాష్ట్ర ప్రజల నిరుద్యోగుల ఆశలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఏది ఏమైనా సరే ప్రాణాలు ఒడ్డైనా సరే ప్రత్యేక హోదా సాధించి తీరుతాం. మీరు చెప్పండి, ఏ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ఎక్కువగా ఇస్తారని చెప్పేసి చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వివరిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ప్రత్యేక ప్యాకేజీ వల్ల లాభం లేదు. ఎన్ని ఫండ్స్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి జరగదు. కేవలం ప్రత్యేక హోదా ద్వారానే మనకు అభివృద్ధి చెందుతుంది తప్ప మనం చూసాం 350 కోట్లు 7 జిల్లాలకు ఇస్తే తెలుగుదేశం వాళ్ళు సొంత ఖర్చులకు ఖర్చు పెట్టారు తప్ప ఆ నిధులు సక్రమంగా మార్గంలో రావు. కాబట్టి ఎవరమైనా అందరం కూడా కార్మికులు కర్షకులు అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరూ కూడా ప్రత్యేక హోదా కోసమే మనం ప్రయత్నించాలి తప్ప ఫండ్స్ వల్ల ఏమాత్రం లాభం లేదు. వచ్చినటువంటి ఫండ్స్ ఈరోజు ఏ విధంగా అయితే బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ 1,25,000 కోట్లు ఇస్తే కూడా దీనివల్ల మాకు ఉపయోగం లేదు. మాకు ప్రత్యేక హోదా కాబట్టి ప్రత్యేక హోదా వచ్చి తీరాలి. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి పోరాడి సాధించి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్తున్నాం. ప్రత్యేక ప్యాకేజీ వలన ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రత్యేక హోదా కల్పిస్తే ఉద్యోగులకు పరిశ్రమ రావడానికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తామని, దానికోసం ఏమి చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి.